హలో గాయ్స్, ఐ యామ్ నోకేష్. ఈరోజు అయితే బిగ్ బాస్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. గేమ్లో ఒకరు గెలిస్తే ఇంకొకరు మేమే గెలిచామంటున్నారు. ఒకరు ఫేర్గా ఆడితే ఇంకొక టీం వచ్చేసరికి మేమే ఫేర్గా ఆడాము అయినా మాకు ఇవ్వలేదని నిఖిల్ మ్యాన్ అయితే సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో అయితే చూసేయండి. ఈరోజు జరిగిన లూప్ ది హూప్ ఛాలెంజ్లో ఎవరు గెలిచారనేది క్లియర్ కట్గా ఏం జరిగిందో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు తెలిసిందే కదా, 2 క్లాన్స్కి లూప్ ది హూప్ ఛాలెంజ్ అయితే ఇచ్చారు. రింగ్ అనేది ఏం చేయాలంటే చేతితో పట్టుకోకుండా డైరెక్ట్గా నైన్కా టీము అలాగే ఎస్పీ టీము ఇద్దరు ఆపోజిట్లో అయితే ఉండి ఒక బాడీ త్రూ అయితే పాస్ చేసుకొని రింగ్స్ అయితే ముందు ఎవరేస్తే వాళ్ళే గెలిచినట్టు. ఇది బిగ్ బాస్ ఇచ్చిన సినారియో ప్రకారం అయితే ఇలా అయితే చెప్పి ఉన్నారు లైవ్లో. ప్రెజెంట్ దాంతో పాటుగానే మనకి నైన్కా టీం వాళ్ళు అయితే చదివేసి రూల్స్ గురించి ఒకసారి మన నిఖిల్ బ్రోతో కూడా మాట్లాడారు. రూల్స్ ఏమైనా శరీరం మ్యాచ్ అయినా వేయాలి, బాడీ మ్యాచ్ వేయాలా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఒకసారి నిఖిల్ కూడా ఇంకా మొత్తం చెక్ చేసుకొని ఆ రూల్స్ ఇవే ఉన్నాయి అని చెప్పేసి వెంటనే అయితే చెప్పారు. ఇదంతా గేమ్ జరగకముందు అయితే మాట్లాడుకున్నారు. క్లియర్గా ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసుకొని అయితే వీళ్ళు ఇంకా టీం వాళ్ళు అయితే ఫాలో అయ్యారు. ఇంకా ఎస్మీ టీం వాళ్ళు ఏం అడగలేదు. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత హూప్ని నైన్కా తీసుకొని నోరుతో తీసుకొని అయితే బాడీ మ్యాచ్ శరీరం మీదగా హ్యాండ్తో వేరే వాళ్ళు పట్టుకొని చైన్ బ్రేక్ అవ్వకుండా ఆ రింగ్ని అలా పాస్ చేసి పక్కన అయితే వేయాలి. వేస్తే వాళ్ళు ముందు ఎవరు వేస్తే వాళ్ళే విన్. ఇంకా మన నైన్కా వాళ్ళు అయితే అలా చేశారు. ఇటువైపు యష్మి టీంలో అయితే ప్రేరణ తీయాలి. బట్ ప్రేరణ తీసినప్పుడు ఏం జరిగిందంటే హ్యాండ్ అయితే టచ్ అయిపోయింది. బట్ రూల్స్ బుక్లో అయితే హ్యాండ్ అయితే టచ్ అవ్వకూడదని చేశారు. ఈ నిఖిల్ బ్రో కూడా చెప్పారు. అలా మొత్తం 2-3 టైమ్స్ అయితే జరిగింది. ఫైనల్గా అయితే మనకి నైన్కా టీం వాళ్ళైతే నబీల్ అయితే డైరెక్ట్గా రింగ్ అయితే ఇటువైపు వేస్తారు. అసలు కాంట్రవర్సీ అనేది ఎక్కడ మొదలైందంటే ఆ రింగ్ అయితే వేసినప్పుడు ఈ యష్మి టీం వాళ్ళు డైరెక్ట్గా బాడీ అంతా ఆ రింగ్ని అయితే హెడ్ నుంచి లెగ్ వరకు మొత్తం రింగ్ పాస్ అవుట్ అయ్యి హూప్ అనేది తీసుకెళ్ళి పక్కన పడేశారు. వీళ్ళు ఏం చేశారంటే నైన్కా టీం వాళ్ళు డైరెక్ట్గా నబీల్ అయితే హెడ్తో అయితే రింగ్ని అయితే పక్కన అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కాంట్రవర్సీ ఏం జరిగిందంటే యష్మి అయితే ఫుల్గా మన నిఖిల్ బ్రో అయితే వాదించడం అయితే జరిగింది. అడ్డదిడ్డంగా అసలు అయితే మేమైతే రూల్స్ ప్రకారం వెళ్ళాము అని అన్నారు. బట్ వీళ్ళు కూడా బిగ్ బాస్ యాజ్ పర్ రూల్లో అయితే వాళ్ళ బాడీ అని మెన్షన్ చేశారు. శరీరం మ్యాచ్ అయితే వెళ్ళాలన్నారు. ఇది కూడా శరీరంలో ఒక పార్టే కదా, ఇదైతే ఎలా వెళ్ళింది అని అయితే చెప్పారు. ఫుల్గా ఇటువైపు నుంచి మనకి మాట్లాడడం జరుగుతుంది, అటువైపు నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా అసలు హెడ్ పై నుంచి కింద వేయడం అయితే ఎవరో అయితే చూడలేదు, అంటే ఆపోజిట్ ఎస్మీ టీం వాళ్ళు. బట్ చూసింది ఎవరైనా ఉన్నారంటే అభినవ్ అయితే లాస్ట్లో అయితే చూడడం జరిగింది. అది చూసిన తర్వాత అయితే ఇలా జరిగిందని చెప్పారు. బట్ నిఖిల్ బ్రో చూశారు, ఆడియన్స్ చూశారు, అసలు అక్కడ ఎటువంటి మిస్టేక్ అనేది జరగలేదు. నైన్కా టీం వాళ్ళు అయితే ఫేర్గా అయితే ఆ బుక్లో ఉన్న రూల్స్ ప్రకారమే ఆడారు. నైన్కా టీం వాళ్ళు కూడా నిఖిల్ బ్రో అయితే అదే చెప్పారు. ఇంక ఫైనల్గా ఇలా చెప్పిన తర్వాత మన నిఖిల్ బ్రో నైన్కా వాళ్ళ టీం వాళ్ళు అయితే ఎటువంటి మిస్టేక్ లేదు, వాళ్ళే హూప్ ఛాలెంజ్లో అయితే విన్ అయ్యారని అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంక ఇటువైపు యష్మి టీం వాళ్ళు అయితే ఇంక యష్మి అయితే మరో శోభా శెట్టి లాగా మారిపోయి లాస్ట్ సీజన్లో ఉన్నట్టుగా ఇంక ఫుల్గా అయితే ఫైర్ అయిపోయి అడ్డదిడ్డంగా వాదించడం అయితే జరిగింది. ఇదైతే లైవ్లో మొత్తం అంతా ఇలా జరిగింది. ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చేసిన తర్వాత నైన్కా టీం వాళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటూ గట్టిగా అయితే అరుచుకున్నారు, టీం టాస్క్ విన్ అయ్యారు కాబట్టి. ప్లస్ ఇటువైపు యష్మి అయితే ఇంకా దాన్ని వదలకుండా నిఖిల్ బ్రోతో అలా దాని గురించి మాట్లాడుతూ అయితే దాని గొడవను ఇంకా పెద్ద చేయడానికి మాట్లాడుతున్నారు. అసలు మేమేంటి, పక్కన ఇంకా అభినవ్ వాళ్ళు ఏమొచ్చి మేమే గెలిచాము బట్ వాళ్ళకైతే తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. ఈ కాంట్రవర్సీ అంతా గట్టిగా జరిగింది. ఒకరైతే బాడీ మ్యాన్ అని, ఇంకొకరు శరీరం అని చెప్పేసి మొత్తం ఇంగ్లీష్లో అయితే ఎక్కువ మాట్లాడడం వల్ల ఇలా జరిగింది. అప్పుడు ఆఖరిగా బిగ్ బాస్ కూడా వచ్చి మీరు ఎవరైనా మీ టీం వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటే తెలుగులో అయితే క్లియర్గా చదవండి అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత అయితే అందరూ రిజాల్వ్ అయ్యారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్.